హలో, ఏంటి 10 లక్షలు వచ్చాయా నాకు? చెప్పండి. ఓటీపీయా? నేను చెప్పనయ్యా. నేను చెప్పా నీ 10 లక్షలు నీ దగ్గర దాచిపెట్టుకో. నేను చెప్పా, మాకు నరేంద్ర మోడీ గారు చెప్పారండి ఓటీపీ చెప్పొద్దని. ओटीपी, आधार नंबर या बैंक खाते संबंधी जानकारी किसी को भी न दें। ప్రేక్షకులారా, మీరు వింటున్నారు కదా, ఈ వాస్తవం. రిఫ్లెక్షన్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ఒక తండ్రి లాంటివాడు మోదీజీ. ఈ భారతదేశానికి తండ్రి సమానుడు, విశ్వానికి గురువు. అలాంటి వీరు మన్ కీ బాత్లో ఎంత గొప్పగా చెప్పిండండి. విడమరిచి సోషల్ మీడియా ఆన్లైన్ విధానాలు ఉధృతంగా గ్రామీణ ప్రాంతాల్లో సగటు మనిషి దగ్గరికి ఫోన్లోకి వెళ్ళిపోయినాయి. ఎంత టెక్నాలజీ పెరుగుతుందో ఆ టెక్నాలజీ ద్వారా అంత ముప్పు ఉంది. देश में डिजिटल अरेस्ट और डिजिटल फ्रॉड को लेकर हमारे समाज में काफी जागरूकता आई, लेकिन अभी भी हमारे आसपास ऐसी घटनाएं हो रही हैं जो अक्षम्य है। निर्दोष लोगों को डिजिटल अरेस्ट और फाइनेंशियल फ्रॉड का निशाना बनाया जा रहा है అనేది వారు చెప్పారు మోదీజీ. అభివృద్ధిని అడ్డుకోవద్దు, అభివృద్ధితో పాటు అనర్థాలు కూడా ఉన్నాయి. ఆయన ఏం చెప్పిండు? ఆయన చెప్పింది మనం ఆచరించాలా వద్దా? ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. లావాదేవీల్లో ఓటీపీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి చెప్పొద్దని, కాలాలకు అనుగుణంగా దుస్తులు ఆహారంలో మార్పు చేసుకున్నట్లే పాస్వర్డులను మార్చుకోవడం తప్పనిసరని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మన ఫోన్ను పాస్వర్డ్ మారుస్తుంటాం కదా, పిల్లలు ఒకవేళ మన పాస్వర్డ్ లీక్ అయిందనుకో, పిల్లలకు ఆటోమేటిక్గా వాళ్ళు పాస్వర్డ్ ఆన్ తీసుకుంటారు, ఓపెన్ చేస్తారు, ఆడుకుంటారు. అప్పుడు ఏం చేస్తాం మనం? జాగ్రత్త కోసం మళ్ళీ పాస్వర్డ్ చేంజ్ చేస్తాం. బ్యాంకుకు సంబంధించినవి కూడా పాస్వర్డులు మార్చుకోవాలి. అదేవిధంగా సైబర్ నేరాల గురించి ఆయన ప్రత్యేకంగా మన్ కీ బాత్లో మాట్లాడింది. డిజిటల్ అరెస్టులు, ఆర్థిక మోసాల బారిన పడి అనేక మంది తమ జీవితకాల సంపాదనను పోగొట్టుకుంటున్నారు. మీ ఖాతాదారులను తెలుసుకో, కేవైసీ అనే నిబంధనను పూర్తి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు శాఖలకు వెళ్ళి లేదా బ్యాంకు యాప్లలో ఇతరత్ర అధికారిక వేదికల ద్వారానే దీన్ని పూర్తి చేయాలి. బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలు, బ్యాంకులో ఉద్యోగులు ఉంటారు, వాడికి బాధ్యత ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ఏమైనా మిస్టేక్ అయితే కొంపకు పంపిస్తారన్న భయం ఉంటుంది, బయటోనికి ఉండదు. ప్రైవేట్ డ్రైవర్కు ఎందుకు ఉంటుంది భయము? అదే ఆర్టీసీ డ్రైవర్కు నెలకి జీతం వస్తుంది, ఉద్యోగస్తుడు నా కుటుంబాన్ని పోషిస్తున్నా అనే భయం ఉంటుంది. ఈయనకు ధైర్యం, ఈయన జాగ్రత్తకు వాడు ప్రైవేట్ ఎందుకు జాగ్రత్త ఉంటుంది. అట్లే కూడా బ్యాంకుకు సంబంధించిన ఈ కేవైసీ విధానాలన్నీ బయట వాళ్ళ దగ్గర చేయించుకోకండి. బ్యాంకుకు సంబంధించిన యాప్ ఉంటుంది, బ్యాంకులో వాళ్ళు ఉద్యోగులు ఉంటారు సేవలు చేయడానికి, వాళ్ళతో మాత్రమే చేయించుకోండి. బయట మోసగాళ్ళు ఉంటారు, మీ పాస్వర్డ్లు అవి ఇవి వాడు అయిందా తీసేసుకున్నాడు అనుకో, ఇక ఫోన్లో ఉన్నాయి అన్ని, బ్యాంకులో ఉన్న అకౌంట్ మొత్తం ఖాళీ. తప్పుడు కాల్స్, ఎస్ఎంఎస్లు, మోసపూరిత లింకుల ద్వారా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక తండ్రిగా చెప్తున్నాడు, దేశానికి తండ్రిగా చెప్తున్నాడు మోదీజీ. ఎవరు చెప్తారా ఇట్లా? ఎవరు చెప్తారు చెప్పు? మన సాంకేతికత ఆశ్చర్యపరిచింది. ఏ శిఖరాగ్ర సదస్సు ప్రపంచ దేశాలను ఆకర్షించిందని, మన సాంకేతికత వాటిని ఆశ్చర్యపరిచిందని మోదీ చెప్పింది. ఏఐ వినియోగంలో ఇదొక కీలక మలుపు అవుతుందన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేరళకు చెందిన 10 నెలల చిన్నారి అలిన్ షెరిన్ అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చిన తల్లిదండ్రులను ఆయన ప్రశంసించిండు. T20 ప్రపంచ కప్లో భారత్ మూలాలున్న క్రికెటర్లు ఇతర దేశాల తరఫున ఆడి రాణిస్తుండటం ప్రజలకెంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. రాష్ట్రపతి భవన్లో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ల్యూటియన్స్ విగ్రహం స్థానంలో
భారతదేశ తొలి గవర్నర్ జనరల్ శ్రీ రాజగోపాలాచారి విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించనున్నామని చెప్పారు. అలా బ్రిటిష్ వాళ్ళది ఎందుకు విగ్రహాలు ఇక్కడ? బ్రిటిష్ వాళ్ళది అవసరమా? అందుకే విగ్రహాన్ని పెకిలిచ్చి పక్కన పెట్టి మన తొలి గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి విగ్రహాన్ని సోమవారం ఏర్పాటు చేయనున్నారు అని ఆయన ప్రకటించింది. పిల్లలంటే పరీక్షల యోధులని, మార్కుల పత్రమే వారి విలువకు ప్రామాణికం కాదని మోదీ చెప్పింది. చదివినన్నీ గుర్తుంటాయా లేదా, జవాబులు రాయడానికి సమయం సరిపోతుందా అనే సందేహాలు తలెత్తడం సహజం. మీరు మాత్రమే కాదు, ప్రతి తరంలోని పిల్లలు ఎదుర్కొనే పరిస్థితి ఇదే. మీపై మీరు నమ్మకం ఉంచండి. ఎంత బాగా చెప్పింది సార్ మోదీజీ. భారతదేశం చేసుకున్న పుణ్యం ఇది, మీ అటువంటి వాళ్ళు ప్రధాని కావడం. ఎంత బాగా చెప్పిండు, విడమరిచి ఒక ఇంటి కుటుంబ యజమానిలాగా. అందుకే ప్రేక్షకులారా, ఈ కేవైసీ, రేషన్ కార్డు అనుసంధానం, ఆధార్ కార్డు అనుసంధానాలు ఇవన్నీ బయట చేయించుకోకండి. నేరుగా బ్యాంకుకి వెళ్ళి చేయండి. బ్యాంకులో చేయమన్నారు అనుకో, మోదీజీ అన్నారు అని పై అధికారులకు ఫిర్యాదు చేయండి. ఫలానా వ్యక్తి XYZ ఆయన అంటున్నాడు, ఏసీ కింద కాలు మీద కాలు వేసుకొని అన్నాడు, ఫిర్యాదు చేయండి పై అధికారులకు. దెబ్బకు దులిపి ఇంటికి పంపిస్తారు. మోదీజీ చెప్తున్నాడు కదా, ప్రైవేట్ వాళ్ళ దగ్గర చేయించుకోకండి. మీ పాస్వర్డ్లు, మీ ఆధార్ కార్డ్ నెంబర్లు వాళ్ళు తీసుకున్నారంటే గోవిందా. గట్టిగా నిలదీయండి. బ్యాంకులలో ఎవరు చేయమన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మా రిఫ్లెక్షన్ న్యూస్కు మేము అడుగుతాం. ఏం కష్టం వచ్చింది నాన్న? ఫోన్పేలు ఇవి చేయంగా ఖర్చు అవసరమే లేకుండా అయిపోయాయి. బ్యాంకులకు పోడు, డిపాజిట్లు మిషన్లు తయారయ్యాయి, డబ్బులు తీసుకుపోయి దాంట్లో పెట్టాగానే డిపాజిట్ అయ్యాయి. ఇంకా ఇటువంటివి కూడా చేయమంటే ఎట్లా కలుస్తుంది? మోదీజీ, ఎవరైనా బ్యాంక్ వాళ్ళు మజ్జుకుంటే డెఫినెట్ మీకు చెప్తాం, మీరు చర్యలు తీసుకోండి. హ్యాట్స్ ఆఫ్. అది మోదీజీ, విశ్వానికి గురువు, మన భారతదేశానికి తండ్రి లాంటివాడు. ఏమంటారు? ఒక తండ్రిగా భారతదేశ ప్రజలకు చెప్పినటువంటి మన్ కీ బాత్లో చెప్పిన ఈ ముచ్చట మీకు నచ్చింది కదా? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సూచనలు ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.